నమస్కారం. మీకు ఎప్పుడైనా సరే మళ్ళీ నేను మొదలెట్టలేను జీవితంలో ఇంకింతే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా కానీ అనిపిస్తే జీవితాన్ని మళ్ళీ నిర్మించుకునే శక్తి మన చేతిలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. అయితే మనము ఏమనుకుంటామంటే మన మన జీవితాన్ని మనం నిర్మించుకోలేము, ఇంక ఇక్కడితో అయిపోయింది అని అనుకుంటాం. నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో ఎప్పుడు కూడా మనం మార్చుకుంటే లేదా మనం ఇష్టపడితేనే మన జీవితం మారుతుంది. మనం కానీ మన జీవితాన్ని మార్చుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించకపోతే మన జీవితం ఎప్పటికీ కూడా మారదు. ఆ నిజం మనం తెలుసుకోవాలి. ఎవరో ఏదో కాదు, మనకి మనమే మార్చుకోవాలి మన లైఫ్ని. అయితే ఈరోజు మనము మన జీవితాన్ని మన లైఫ్ని మార్చుకునే కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంటాయన్నమాట. మన జీవితంలో జరిగిన సంఘటనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం పరీక్షలో ఫెయిల్ అయిపోయామనుకోండి, బాధపడతాము. అయ్యో ఇంకా నేను జీవితంలో ముందుకు వెళ్ళలేను అని ఫీల్ అవుతూ ఉంటాం. లేదు అనుకోండి, కొంతమందికి ఉద్యోగం పోతూ ఉంటుంది ఒక్కప్పుడు. ఏవో కారణాలు ఏవటో కావచ్చు, బట్ ఉద్యోగం పోతుంది. అప్పుడు వాళ్ళు డిప్రెస్ అయిపోతారు, మరొక ఉద్యోగం నేను సాధించలేనేమో అని. అలాగే వ్యాపారం ఉంటుంది కొంతమందికి, ఆ వ్యాపారంలోని నష్టపోతారు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారు, అరే వ్యాపారంలో నేను ఇంకా నష్టపోతున్నాను కాబట్టి నేను ఇంకా ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను, నా జీవితం ఇక్కడితో అయిపోయింది అని అనుకుంటారు. అలాగే కుటుంబ సమస్యలు, కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏంటి లాభం, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మెంటల్గా కావచ్చు, లేదా అందరూ కలిసిన కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేదా మనకి సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ రకరకాలైన ప్రాబ్లమ్స్ అనమాట. కొంతమందికి ఏంటి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అంటే ఏదో ఒకటి ఉండకపోవద్దు కదండి. సో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాటిని మనల్ని మనమే నిరుత్సాహపరుచుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మరి ఇంకొకటి తోచదు కదా. సో అదొకటి. అది కాకపోయినప్పుడు ఇంకా సరే అన్నీ బాగున్నాయి, ఆరోగ్య సమస్యలు కూడా లేవు అనుకుందాం. అప్పుడు మనల్ని మనమే నెగిటివ్గా నిరుత్సాహపరుచుకుంటాం. ఎందుకంటే ఈ మనసు అనేది ఉందే, అది చాలా పిచ్చిది, వెర్రిది అనమాట. దాన్ని మనం కానీ కంట్రోల్లో పెట్టకపోతే ఇష్టం వచ్చినట్టుగా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు ఒకరోజు మన జీవితమే అంతమైపోయే పరిస్థితి ఆ ఆలోచనల వల్లే వస్తుంది. అది ప్రాక్టికల్గా నేను చాలామంది జీవితంలో చూశాను. సో మనని మనం ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ నిరుత్సాహపరచుకోకూడదు. నిరుత్సాహపరచకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. అయితే ఇంకా అందుకే అప్పుడేమవుతుంది, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి మన మనసు అనుకుంటూ ఉంటుందన్నమాట, ఏమని, ఇంకంతా అయిపోయింది, ఇంక ఇక్కడితో నాకు ఎండ్ అయిపోయింది, నాకు ఇంకేంటి, నా జీవితం ఇంకేమీ లేదు ఏం అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకు, ఇవన్నీ సమస్యలు ఉండడం వల్ల మనసుకు బాగా తీసుకొని ఎవరితోటి చర్చించకుండా, లేదు పోనీ చర్చించకపోయినా వాళ్ళకి వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి, అది వెతుక్కోలేక జీవితమే సమాప్తమైపోతుంది. నిజానికి అది నిజం కాదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, దాన్ని మనమే వెతుక్కోవాలి, అది తెలుసుకోవాలి. అయితే కేవలం మన మనసు ఈ సమస్యల వల్ల అలసిపోయి ఏమో అనుకుంటూ ఉంటుందంటే, ఇంకేమీ నాకు లేదు, ఇంతే నా జీవితం అని అనుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ మనసు చెప్పిందే మనం వింటూ ఉంటాం అనమాట. అందువల్ల ఏంటంటే మన ఆత్మవిశ్వాసం అనేది పోతుంది. ఎక్కడికక్కడ మనం ఏమనుకుంటామో, ఏం చేద్దాం అనుకుంటామో మరి ఇంకా బ్లైండ్ అయిపోతుంది. ఒకప్పుడు అంటూ ఉంటారు కదా కొంతమంది, ఏంటో నా మైండ్ అంతా బ్లైండ్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయింది అని అంటారు. అంటే అర్థం ఏంటి, ఎక్కువ సమస్యలతో సతమతం అయిపోయిన వాళ్ళకి అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. అది కొద్దిసేపు ఉంటే పర్వాలేదు, కానీ అదే రోజుల తరబడి ఉంటే మాత్రం అది చాలా ఇబ్బంది. వాళ్ళకే కాదు, వాళ్ళ చుట్టూ ఉండే కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఒక చిన్న బిడ్డ నడవడం నేర్చుకోవడం మొదలెట్టినప్పుడు పడిపోతాడు కదా. లేస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, రకరకాలన్నీ చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా దానికి ఏం చేస్తారు, లెక్క పెట్టకుండా అలాగా ఊరుకుంటారు.
అదే పడిపోవడం అనేది సహజం అని మనం అనుకోవాలి. అదే మనము పడిపోయిన వ్యక్తిని లేపిస్తామా ఏంటి అని ఆ పిల్లడు చూసే వరకు మనము ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. జీవితంలో పడిపోయినప్పుడు తనకి తాను లేవడం అనేది లేచిపోతాడు కూడా ఆ పిల్లడు, మనం కానీ కొంచెం అలా కన్ను చారేస్తే. కానీ మన అనుబంధం లేదా మనకి ఉండే ఆప్యాయతల వల్ల లేదా ఉండే ప్రేమ వల్ల మనం ఏం చేస్తామో చెయ్యి అందించి లేపిస్తాం అనమాట. చెయ్యి అందించి మరీ లేవలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా చెయ్యి అందించాలి. కానీ లేవలేని పరిస్థితి కాకుండా మనకి మామూలుగానే ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనము ఆ వ్యక్తిని అలాగ వదిలేస్తే తనే లేచి నించుంటాడు. అదే జీవితంలో తను నేర్చుకునే మొదటి పాఠం అనమాట. సో ఈ నియమం పెద్దవాళ్ళ జీవితానికి కూడా వర్తిస్తుందండి. చిన్నపిల్లలకి మనం ఎప్పుడైతే అలాగ వదిలేస్తామో వాళ్ళు ఎలాగైతే బాగుపడతారో, వాళ్ళ మట్టుకు వాళ్ళు లేచి హ్యాపీగా ఆడేసుకుంటూ ఉంటారో అదే పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. అందుకే సమస్యలు అనేవి అడ్డంకులు కాదు. సమస్యలు అనేవి మనం అడ్డంకులని అనుకుంటాం, కానీ సమస్యలు ఎప్పుడూ అడ్డంకులు కాదు. వాటికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, మన మనసు ఆలోచించదంతే. ఇంకొంతమంది ఏంటంటే 40 ఏళ్ళు వచ్చేసాయి లేదా 50 ఏళ్ళు వచ్చేసాయి ఇలాగా అనుకుంటూ ఉంటారనమాట. 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా నాకెందుకు పనికిరాదు, నేను ఎందుకు పనికిరాను, నా జీవితమే ముగింపు, నేను ఏ పని చెయ్యలేను అని అనుకుంటారు. నిజానికి అది మన అనుభవం ముందు, ఏజ్ అయిపోయిన వాళ్ళ అనుభవం ముందు, మాకంటే చిన్నవాళ్ళ ముందు మా అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చాలా విలువైనది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వయసుతో సంబంధం లేదు, మనం చేయగలిగిన పని మనం ఎప్పుడూ చేయగలము. కేవలము వయసు అయిపోయింది అనే కారణంతో ఏ పని చేయడం ఆపివలసిన అవసరం లేదు. ఏ వయసుకు తగిన పని ఆ వయసుకు ఉంటూనే ఉంటుంది. మనం చేయడం అనేది మొదలు పెట్టాలి. చేయడం అనేది మొదలు పెట్టకపోతే వయసుతోటే సంబంధం లేదు. చిన్న చిన్న పిల్లలు కూడా ఊరికే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక ఉద్యోగం ఉండదు, ఒక సద్యోగం ఉండదు, ఏమీ అవసరం లేదు, మేము ఇలాగే ఉంటాము అని చెప్పి చాలామంది ఇంట్లోనే ఊరికే ఉండిపోయిన లేడీస్ కూడా ఉంటారు. చేయదలుచుకోరు అనమాట. వాళ్ళ హస్బెండ్స్కి ఇష్టం ఉన్నా కూడా పని చేయదలుచుకోరు. దట్ ఈస్ ఏంటంటే అలాగా ఆ మూసలోనే ఉండిపోతారు. ఏది కావాలన్నా ప్రతి చిన్నదానికి కూడా హస్బెండ్కి డబ్బులు అడగవలసిన పరిస్థితి వస్తుంది. ఇవాళ రేపు ఏంటంటే ఇద్దరు గణించుకుంటేనే కానీ లైఫ్ వెళ్ళదు. పిల్లల జీవితం హ్యాపీగా చక్కగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ చాలామంది జీవితంలో అవన్నీ ఆలోచించరు. నేను ఇంకేం చేయలేను, అయిపోయింది, ఏదో ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఏదో పెద్ద ఫెయిల్యూర్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి జీవితమే అక్కడికి అయిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అయితే ఒక్కసారి మొదలుపెట్టి వచ్చిన ఫెయిల్యూర్కి వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ మరి మొదలు పెట్టకూడదు, ఇంక ఇక్కడితో నా లైఫ్ అయిపోయిందిలే, నేను ఇంకేమీ చెయ్యక్కర్లేదు, నేను ఇంకేమీ చెయ్యలేను అని అనుకుంటారు. నిజానికి అది నిజం కాదండి. అలాగే మనం ఏంటి ముందు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక పని చెయ్యాలి, నేను చెయ్యలేను అనుకునే క్షణంలో మనం చేయాల్సిన మన అలవాట్లు కొన్ని మార్చుకోవాలన్నమాట. అందులో ఒక 7 అలవాట్లు నేను చెప్తాను చూడండి. నిన్నటి తప్పులు ఏవైతే ఉంటాయో మనం చేసే ప్రతి జీవితంలోని ప్రతి మనిషి లైఫ్లోని కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. ఎవరికి ఏది లేదు అన్నది ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది మనకు నచ్చింది. దాన్ని ఆ తప్పులన్నింటినీ కూడా క్షమించుకోవాలి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే ఈరోజు చిన్న అడుగు చిన్నగా మొదలెట్టాలి వాటిలోంచి బయటపడడానికి. మూడోది ఇతరులతో మనం పోల్చుకోవడం బొత్తిగా మానేయాలి. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి మనం ఏమీ చేయకుండా అలా కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, ప్లీజ్ తెలుసుకోండి అందరూ కూడా. సో ఎవ్రీబడి, అందరికీ శక్తి ఉంది, అందరూ ఏదైనా పని చేయగలగడానికి ముందు ఆలోచన ముఖ్యం. ఆలోచన ఉండదు అన్ఫార్చునేట్లీ. అలాగే ఇతరులతో పోల్చుకోకూడదు. 4వది ఏంటంటే ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ అలాగే 5వది ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం జీవితంలో ఏమీ సాధించలేదనుకోండి, డిప్రెషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి, అలాగా ఇంట్లోనే ఉండి మనము ఒక విధమైన ఆలోచనలు అయిపోయి మన మనసంతా పాడైపోయి డిప్రెస్డ్ అయిపోయి మనమే కాకుండా మన కుటుంబాన్ని కూడా నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏ పని అయితే చేయగలమో, చిన్నది పెద్దది అని కాదు, ఏది చేయగలమో అది చెయ్యాలి.
అండ్ ఇట్ షుడ్ జనరేట్ సమ్ మనీ అండి. మనీ ఈజ్ ఎనర్జీ, అది తెలుసుకోవాలి అందరూ కూడా. ఎదుటి వ్యక్తిని అడిగితే ఎంత ఇస్తారు? 10, 20, 1000, 2000, దట్స్ ఆల్. మ్యాక్సిమం 10,000. అదే మనమే గణించుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. మన ఆత్మవిశ్వాసంతో మనం ముందుకి వెళ్ళగలం. కాబట్టి ప్రతి వ్యక్తి అంతో ఇంతో మనీ సంపాదించాలి అంటే దానికి తగినట్లుగా మనం పని చేయాలి, వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నాను కదా. ఆరోది ఏంటంటే మంచి మంచి మాటలు, మంచి మంచి వర్డ్స్, మంచి మంచి పుస్తకాలు ఇవన్నీ వింటూ ఉండాలి. పాజిటివ్ ఎఫర్మేషన్స్, ఇవన్నీ పాజిటివ్ అన్నమాట. ఇవన్నీ వింటూ 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 ఉంటే మనం ముందుకి అలా 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 అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకి వెళ్ళిపోతాం అన్నమాట. అలాగే ముఖ్యంగా యూనివర్స్ మీద నమ్మకం ఉండాలి. అలాగే మనపై మనకి నమ్మకం ఉండాలి. మీరు ఒకవేళ ఏ దేవుడిని అయితే ఫాలో అవుతారో ఆ దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, లేదా దేవుడు మాకు అంతగా నమ్మకం లేదండి. ఈ రోజుల్లో చాలామందికి అదొక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేదు. ఓకే, బట్ సంథింగ్ ఈజ్ దేర్ కదా, ఒక యూనివర్స్ ఉన్నది, దాని మీద నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అసలు మన మీద మనకే నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఏది చేయలేం కదా. అందుకే నేనేమంటానంటే మన జీవితాన్ని మనం మార్చుకునే దిశలోని మనం ఎప్పుడు కూడా మన మీద మనకి మంచి నమ్మకం అనేది ఉండాలి. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనము జీవితాన్ని మార్చుకోగలుగుతాం అన్నమాట. అలాగే ఏం చెయ్యాలి? మనకి విలువ కలిగించే పనులు మనము చేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మనని మనము రోజు రోజు మెరుగుపరుచుకుంటూ ముందుకి వెళ్తూ ఉండాలి. లేదు అనుకోండి, అప్పుడు లైఫ్ ఎక్కడిదక్కడ అలాగే ఉండిపోతుందన్నమాట. సో ముందు మనని మనము జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడే మన జీవితం అనేది మారుతుందన్నమాట. అయితే ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇంకేం చేయాలి ఏంటంటే మనము మెరుగుపరుచుకునే దిశగా వెళ్ళేటప్పుడు రకరకాలైన విమర్శలు వస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. విమర్శలు సర్వసాధారణం. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోని ఇంకా చివరి అధ్యాయం రాలేదు అని అనుకుంటూ ఉండాలి. ఈరోజే నా చివరి అధ్యాయం అని అనుకోకండి. ఇదే స్టార్టింగ్, బిగినింగ్ అని అనుకోండి. ఏ రోజుకి ఆ రోజే కొత్త. రేపు సూర్యోదయాన్ని చూసినప్పుడు మనం ఏమనుకుంటాము? రేపు అమ్మయ్య, ఈరోజు మనకు గడిచింది, రేపు హాయిగా ఉన్నాము అని అనుకోవాలి ఎప్పుడు కూడా. సో మళ్ళీ మనం మొదలు పెడితే మన జీవితం ఖచ్చితంగా ఈరోజే ఒక కొత్త ప్రారంభం అని మీకు మీరు అనుకుంటే మీరు సాధించలేనిదేది కూడా ఈ ప్రపంచంలో ఉండదండి. సో ఒక్కసారి ఆలోచించండి వీటన్నింటి మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ పద్మలత కోఠి.